టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే మంతని కమాన్పూర్ మండలంలోని గూండారం గ్రామ పంచాయతీ పరిధి రాజాపూర్ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై శిథిలావస్థకు చేరిన కల్వర్ట్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ఇక గూండారం రిజర్వాయర్ నుంచి వచ్చే చిత్ర సృజన కల్వర్ట్లు మరొక 2 కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని నాయకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కల్వర్ట్లకు సంబంధించిన అంచనాలు తయారు చేసి నివేదిక పంపాలని ఈకి మంత్రి ఆదేశించారు. మన రిజర్వాయర్ పోయే కాడ ఒకటి ఉంది సార్, ఐకేపీ దగ్గర పోయేది ఒకటి, మొత్తం 3 ఉన్నాయి సార్. మొత్తం ఇదే డ్యామేజ్. అంటే మూలల రాజులో ఆయన కూర్చొని బడ్డలను మన రిజర్వాయర్ పోయే కాడ ఒకటి ఉంది సార్, ఐకేపీ దగ్గర పోయేది ఒకటి, మొత్తం 3 ఉన్నాయి సార్. మొత్తం ఇదే డ్యామేజ్. అంటే మూలల రాజులో ఆయన కూర్చొని బడ్డలను మన రిజర్వాయర్ పోయే కాడ ఒకటి ఉంది సార్, ఐకేపీ దగ్గర పోయేది ఒకటి, మొత్తం 3 ఉన్నాయి సార్. మొత్తం ఇదే డ్యామేజ్. అంటే మూలల రాజులో ఆయన కూర్చొని బడ్డలను మన రిజర్వాయర్ పోయే కాడ ఒకటి ఉంది సార్, ఐకేపీ దగ్గర పోయేది ఒకటి, మొత్తం 3 ఉన్నాయి సార్. మొత్తం ఇదే డ్యామేజ్. అంటే మూలల రాజులో ఆయన కూర్చొని బడ్డలను మన రిజర్వాయర్ పోయే కాడ ఒకటి ఉంది సార్, ఐకేపీ దగ్గర పోయేది ఒకటి, మొత్తం 3 ఉన్నాయి సార్. మొత్తం శంషాబాద్ జోన్ లో సుమారు 35 లక్షల జనాభాతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొనముల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శంషాబాద్ ను హైదరాబాద్ లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రంగారెడ్డి జిల్లాకు అన్యాయమన్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవో చూస్తే గమనిస్తే ఏదైతే ఉందో ఈ రోజు వారు చేసినటువంటి ఒక అన్యాయము, రంగారెడ్డి జిల్లాకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. మేము లాస్ట్ ఒక 1 మంత్ నుంచి నిరసనలు తెలియజేస్తా ఉన్నాము. ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము 3 కార్పొరేషన్లు చేస్తూ, అంటే ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాద్ మరియు అదేవిధంగా శంషాబాద్ అని చెప్పి 3 కార్పొరేషన్లు చేస్తూ ఒక జీవో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మా అధిష్టానం వారు కార్తికేయ గారు, సబితా ఇంద్రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది మాకు ససేమిరా ఎప్పటికీ కూడా మనకు అనుకూలంగా లేదు. మేము ఎప్పటి నుంచో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి శంషాబాద్ జోన్ లాస్ట్ టైం మొన్న చూసుకుంటే జోన్ లో దాదాపు ఒక 17 డివిజన్స్ ఉన్నాయి. 17 డివిజన్స్ కూడా తీసుకెళ్లేసి హైదరాబాద్ లో కలపడం జరుగుతూ ఉంది. మిగతా కార్పొరేషన్లను చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా మల్కాజ్గిరి కానీ మరి సైబరాబాద్ లో చూసుకుంటే దాదాపు 35 లక్షల జనాభాను తీసుకొని ఒక్కొక్క కార్పొరేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి శంషాబాద్ ను తీసుకెళ్లి హైదరాబాద్ లో కలపడంలో మతలబ్ ఏంటి అంటే, హైదరాబాద్ లో దాదాపు 70 లక్షల ఓటర్లు ఒక దగ్గర చేసి పరిపాలన చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నది. ఇది ఎవరికి అనుకూలంగా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏమో 35 లక్షలు పెట్టి చేస్తా ఉంటే
ఇప్పుడు హైదరాబాద్ జోన్ ని 70 లక్షలు పెట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎవరి గురించి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి అనుకూలంగా చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. హైదరాబాద్ నుండి ఉపవాస దీక్షతో ఉమ్రా చేసేందుకు ఇస్లామిక్ మత పెద్దలు బయలుదేరారు. తెలంగాణ, తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ఏపీ నుంచి కర్నూలు వాసులు పాల్గొన్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరిన బృందం మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తర్వాత మక్కాలో కూడా ప్రార్థనలు చేసి మొక్కులను చెల్లిస్తారు. రానున్న రంజాన్ మాసం సందర్భంగా హాజ్ యాత్రకు వెళ్లాలనే వారు ఫయాజ్ అలీని సంప్రదించాలని సూచించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि व तआला बरकातुहू। आज अलमीज़ान का काफिला माशाल्लाह सऊदी अरब से रवाना हो रहा है। हम लोग कितना उतर के मदीना जाएंगे इंशाल्लाह। तो पहला रोजा हमारा मदीना में होगा इंशाल्लाह, अल्लाह चाहा तो इंशाल्लाह। फिर इफ्तार कर लेंगे, दूसरे दिन सहरी करके हम लोग एहराम की हालत है रमजान में मस्जिद जुल हलीफा से पहला उम्रा हम लोग वहां से करेंगे। तो दूसरा उम्रा हमारा सुलह हुदैबिया से किस्वा काबा म्यूजियम की जियारत के साथ माशाल्लाह। तीसरा उम्रा हमारा जोराना का मीना मुसरे अरफात के साथ। फिर चौथा उम्रा हमारा मिकात क़र्न मनाजिल से हम लोग करेंगे माशाल्लाह। तो रमजान में 4 उम्रे हमारे अदा होंगे अल्हम्दुलिल्लाह। हम लोग मदीना जा रहे हैं, अल्लाह चाहे तो फजीलत भी पहला रोजा पहला इफ्तार मदीना करने की, तो उस लिहाज से अफजलियत के लिहाज से हम लोग माशाल्लाह मदीना जा रहे हैं। अल्लाह कबूल फरमाए। तो माशाल्लाह इसमें तांडूर, विकाराबाद और हैदराबाद के पूरे साथी माशाल्लाह, आदिलाबाद और करनूल के भी साथी है। तो अल्लाह कबूल फरमाए, हमारे सफर को आसान फरमाए। रमजान मुबारक का हदीस में आया है जो रमजान में उम्रा करते हैं तो आप सल्लल्लाहु अलैहि वसल्लम के साथ हज करने का सवाब है। तो माशाल्लाह 4 हमको मौका मिलेगा इंशाल्लाह। 4 उम्रे हम सब रमजान में करेंगे, रोजे की हालत में, एहराम की हालत में। अल्लाह कबूल फरमाए, हमारे सफर को आसान फरमाए। तो माशाल्लाह वापसी हमारी 26 फरवरी की माशाल्लाह सऊदी अरब से। अल्लाह हमारे सफर को कबूल फरमाए, आसान फरमाए। जो भी अलमीज़ान के लिए ताउन की मदद ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవన్నాహి దీక్షలో భాగంగా 4వ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజ నిర్వహించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై వెంచేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిగింది. నాదస్వరం, కోలాటం, చెక్కభజన, కేరళ చండీ మేళం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలు భక్తులను అలరించాయి. ¿Qué hacerle, no?
దోర్నాల పట్టణంలో బట్టు విద్యా సంస్థల వద్ద 10 లక్షలతో విలువైన సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు మరియు మండల కూటమి నాయకుల దోహదపడే ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఉత్సాహంగా నిర్వహించారు. చిట్వేలి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులతో కలిసి శ్మశాన వాటిక భూమిపై కబ్జాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. గతంలో 1 ఎకరా 70 సెంట్లు కేటాయించిన భూమిలో కొంతమంది భూ కబ్జాదారులు 1 ఎకరా 60 సెంట్ల కబ్జా చేసిన నేపథ్యంలో సిపిఐ నేతలు పేదల పక్షంలో నిలబడుతూ తహసీల్దార్ ద్వారా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిష్కారం చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ కూడా చేస్తూ ఉన్నారు. దాని సందర్భంగా ఈరోజు మేము మిమ్మల్ని అడిగితే మీరు చెప్తా ఉన్నారు ఇస్తాము, శనివారం లోపల మేము కేటాయిస్తామని చెప్పేసి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. శ్మశాన వాటికంటే ఇది చాలా రోజులు పెడితే మళ్ళీ అది అట్లట్లే పోతుంది కాబట్టి ఈ శనివారం లోపల మీరు రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులకు శ్మశాన వాటికి కేటాయించకపోతే సోమవారం నాడు ఈ చిట్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం అవసరమైతే కార్యాలయాన్ని ముట్టడిస్తాము. ఆ ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం జరిగేంత వరకు భయపడే ప్రసక్తి లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జ్యోతి చిన్నయ్య సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు తిప్పన ప్రసాద్ గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ఇది శనివారం లోపల పరిష్కారం కాకపోతే ఈ మండల పరిధిలో ఎస్సీ ఎస్టీ అయినటువంటి వారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా తరలించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ ఆఫీసును ముట్టడింపు కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి పార్వతీపురం మండలం సీతంపేట గ్రామానికి చెందిన సుమారు 50 గిరిజన కుటుంబాలు తమ భూములపై డీ పట్టాలు ఇచ్చాలని ప్రభుత్వానికి ఆవేదన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మాత్రమే ఇచ్చారు. ఇక పక్కన ఉన్న సంఘం వలస గ్రామ భూములను రీసర్వే చేసినప్పటికీ సీతంపేట భూములపై రీసర్వే లేదు. ఇక గిరిజనులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే తమ గ్రామాలను గుర్తించి కుటుంబాలను రక్షించమని కోరుతున్నారు. సీసీ రోడ్ లేదు. అవతల కూడా చిన్న బిట్ వేసారు సార్, చిన్న బిట్ వేసారు సీసీ రోడ్. సీసీ రోడ్ కావాలని
ఆ వీధి మళ్ళీ కావాలి సార్. మరి సిసి రోడ్ వెంకటకృష్ణారెడ్డిని ఆర్యవైశ్య నాయకులు హృదయపూర్వకంగా అభినందించారు. ఇక ఆర్యవైశ్యులపై నమ్మకంతో పార్టీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ పదవులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రశ్న పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం బులెటిన్ లో బ్రేక్ తీసుకుందా. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 Flash News Telugu షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మండలం సీతంపేట గ్రామ గిరిజన ప్రజలు రోడ్లు లేమితో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వారి భుజాన్ని పట్టక గ్రామానికి కనీస మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు సూచిస్తున్నారు అంటే వారు ఓట్లు అవసరం అవగలిగిన జీవన నౌకలు మెరుగుపరచడానికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే రోడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డాక్టరు మన
కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి రాబోతున్నారు. ప్రతిదినం తెల్లవారుజామున 3-5 గంటల వరకు అభిషేకం, ఉదయం 7:30 నుంచి భక్తుల దర్శనం, వీఐపీ దాతలకు 9-10, అలాగే ఉదయం 5-6 సాయంత్రం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఇక భక్తులకు ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం కొనసాగుతుందని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం ఎర్రవరంలోని ఝాన్సీ రాణి నర్సింగ్ కళాశాలలో క్యాంపింగ్ అండ్ లైటింగ్ సెరమనీ జరిగింది. ఈ ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లె బుజ్జి హాజరై విద్యార్థులకు ప్రశంసించారు. ఇక నర్సింగ్ వృత్తిలో సామాజిక సేవలో పవిత్రత ఉందని, కోవిడ్-19 సమయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత పొందిందని అన్నారు. ఇక విద్యార్థులు తమ నిస్వార్థ సేవల కోసం ప్రతిజ్ఞ చేశారు. సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏది అడిగినా అది ఎవరికి ఫీజు తగ్గించమన్నా ఏది అడిగినా కాదనకుండా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే నాకు మంచి సహకారం అందిస్తూ మంచి స్నేహితులు. కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత, మరి కాలేజ్ నర్సింగ్ కాలేజ్ అధినేత వీరబాబు గారు వారి భాగస్వామి చెప్పారు. మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే తప్ప కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో పెట్టేద్దాంలే మేడం చెప్పేశారు అని 4-5 సార్లు పొడి చేశారు అనుకోండి, నెక్స్ట్ ఆ పేషెంట్ మిమ్మల్ని బాగా గుర్తుపెట్టి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు బైక్ ర్యాలీ ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మద్దతు ప్రకటించారు. పటాన్చెరు నుంచి పాసం మైలారం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో A1 టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఇక ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువెళ్లి ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలుస్తున్న A1 టీవీ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరై మీడియా సమాజానికి అద్దమన్నారు. అలాగే రైతులు, మహిళలు, యువత, మైనారిటీల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్న A1 టీవీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫోటోస్ వచ్చురమ్మా ఫోటో కూడా క్యాలెండర్ సర్వర్ పట్టుకుంది. రైటా సార్, చెప్పు మీ పేరు చెప్పండి. మీ పేరు రవికుమార్. అదే ఈ పేపర్ పేరు చూడు చెప్పండి. A1 టీవీ A1 టీవీ రవికుమారు ఈరోజు చెప్పండి. చెప్పాలి మరి అవన్నీ మీరు చెప్తే కదా వీడియోలో వచ్చేది స్పష్టంగా. చెప్పు సారు. ఓకేనా? A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీరు ఇంత లేట్ వస్తే ఎట్లా? సాయంత్రం 5 పూజ ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శేర్లింగపల్లిలో ఘనంగా నిర్వహించారు. సిపి డాక్టర్ ఎం రమేష్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది రక్తదానం చేసి మొక్కలు నాటారు. ఐటీ కారిడార్ భద్రతలో సైబరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని సిపి తెలిపారు. సాంకేతికతతో నేర నియంత్రణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడంతా మీ కళ్ళతో చూడవచ్చు ఎంత ప్రగతి జరిగింది. ఇక్కడ 23 సంవత్సరాల ప్రస్థానంలో సైబరాబాద్ ఎలా మారింది అనే దాని మీద ఒక చిన్న దృశ్య రూపంగా తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తాం సోషల్ మీడియాలో. ఎలా ఉండేది, ఎలా అయింది, ఎంత దేశ అభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాము. ఇవాళ సాయంత్రం గతంలో ఇక్కడ సైబరాబాద్లో పనిచేసినటువంటి కమిషనర్లందరినీ కూడా ఆహ్వానించి, నాకంటే ముందు 9 మంది కమిషనర్లు చేశారు, వారందరినీ కూడా ఆహ్వానించి వారితో మనకు మాట్లాడించి వాళ్ళ మార్గదర్శనంలో ముందుకు పోవాలని నిర్ణయించాము. అట్లాగే వాళ్ళందరినీ కూడా సైబరాబాద్లో ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు వారందరినీ గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా సన్మానించాలని నిర్ణయించాము. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకు ఎంతో మేలు జరిగింది. దాంతోపాటు చాలా కొత్త సమస్యలన్నీ కూడా మనకు తెచ్చిపెట్టినాయి. పోలీస్ పరంగా మనం కేవలం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అనే కార్మిక, కర్షక, శ్రామిక రైతుల కష్టాలను తీర్చాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుడివాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కొత్త మున్సిపల్ కార్యాలయం నుండి ఏలూరు రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అన్ని సంఘాల నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా గుడివాడ సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు 9 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు ఫెడరేషన్లందరూ కలిసి ఈ రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను ఇవ్వాలి. స్టీల్
అనేక ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. ప్రధానమైన డిమాండ్ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తేనే లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి, తీసుకునేదేగా పోరాటం నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద అనేక దాడులు, అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి ఉంది. మేము మెప్మలో ఆర్టీగా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ మాకు గవర్నమెంట్ కొంచెం వేతనం అనేది ఇస్తుంది. అలాగే మాకు మహిళా ఆకాశం అని చెప్పేసి మాకు ఒక యాప్ ని మాకు ఇచ్చారు. ఎస్హెచ్జీలని మోటివేట్ చేసి వాళ్ళని ఆన్లైన్ చేయమని. ఆ యాప్ చేస్తే కనుక మీకు 8,000 కంపల్సరీగా ఇస్తామమ్మా అని చెప్పేసి ఎస్హెచ్జీలకి చెప్పడం జరిగింది. అయినా సరే మేము పక్కాగా నెలంతా మేము ఆన్లైన్ చేసినా సరే మాకు శాలరీస్ అయితే 8,000 అయితే పడతలేదండి. 6,000, 5,000, 3,000 పడిన వాళ్ళ ఆర్పీలు కూడా ఉన్నాము. ఈ రోజున దేశవ్యాప్త సమ్మెకి అందరూ కూడా పాల్గొనే జయప్రదం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే 4 లేబర్ కోటలు రద్దు చేయలేని ఒకటే. తర్వాత ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ రాధానాయుడికి అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా పురస్కారం లభించింది. ఇక మహిళలు, బాలికల్లో చైతన్యం కోసం విశేష కృషి చేస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగా రాధానాయుడు ప్రతిష్టాత్మకమైన అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మదర్ సర్వీసెస్ సొసైటీ నెల 11న విజయవాడలోని హనుమంతరావు గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మదర్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ ప్రసాదరావు మాట్లాడుతూ గడిచిన కొన్నేళ్లుగా రాధానాయుడు సమాజంలోని వివిధ రుగ్మతలపై అలుపెరగని పోరాటం చేస్తూ మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా ప్రోత్సహించడంతో పాటుగా వారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారని, ఇక సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో చైతన్యపరచడం, అలాగే వెనుకబడిన వర్గాల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మక కార్యక్రమాలు నిర్వహించడం తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గానే 25 పాలసీలు